హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చాలా హెల్తీ రెసిపీ అనమాట. రాగి ఇడియాప్పం ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కడాయిలో వచ్చి 2:30 కప్పులు నీళ్ళు తీసుకున్నామనమాట. ఇది 2 కప్పులు రాగి పిండి కోసం. కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అట్లానే ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా మనకి బాయిల్ అవ్వాలన్నమాట నీళ్ళు. ఇలా తెరిలినప్పుడు దీంట్లో మనం 2 కప్పులు రాగి పిండి వేసుకుందామండి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు కానీ ఏం లేకుండా ఫాస్ట్‌గా, లేదంటే వెంటనే గట్టిపడిపోతుంది. ఉండలు ఉండలకు అలానే ఉండిపోతుందన్నమాట పిండి పచ్చి పచ్చిగా. స్టవ్ అయితే ఆపేసుకుందామండి. మనకి ఆ వేడితోనే సరిపోతుందన్నమాట. చాలా హెల్తీ స్టీమ్‌లో రెడీ అవుతుందనమాట. చాలా క్విక్‌గా రెడీ అయిపోయే ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. డిన్నర్‌లో కూడా చాలా బావుంటుందండి. చాలా లైట్‌గా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా! దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికొచ్చేసి కొబ్బరి పాలు మనం ఈరోజు కొబ్బరి పాలతో దీన్ని తింటామనమాట. దానికి కొబ్బరి పాలు రెడీ చేసుకుందామండి. ఒక హాఫ్ చిప్ప కొబ్బరనమాట. దాన్ని మిక్సీలో వేసేసి లైట్‌గా నీళ్లు పోసుకొని చిక్కటి పాలు తీసుకోవాలనమాట. అందుకని ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. కొబ్బరి పాలు థిక్‌గా ఉంటేనే ఈ రెసిపీకి చాలా బావుంటుంది. దీన్ని ఫస్ట్ మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మనం నీళ్లు పోసుకొని కొంచెం మిక్సీ పట్టుకున్నామంటే మళ్ళీ పాలొస్తాయండి. అంతేను 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. మీకు క్వాంటిటీని బట్టి మీరు ఎంతమంది తినాలనుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి కొబ్బరి యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకైతే ఇవి నలుగురికి సరిపోతుందండి కొబ్బరి పాలు. థిక్‌గా ఉంటేనే బావుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా! 2 సార్లు కంటే ఎక్కువ దీన్ని ఇంకా యూజ్ చేయొద్దండి. దాని తర్వాత పలుచగా వస్తాయన్నమాట. పాలు బావుండదు టేస్టు. దీంట్లో వచ్చి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నేను బెల్లం పౌడర్ వేశాననమాట. మీరు కావాలంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక యాలక్కాయని దంచి వేసుకున్నాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే స్మెల్ బావుంటుందనమాట తినేటప్పుడు. ఇప్పుడు దీన్ని మన కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయండి. పక్కన పెట్టుకొని, ఇప్పుడు చూడండి రాగి పిండిని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలనమాట. ఇది మరీ చల్లారిపోకూడదు. అలా అని మరీ వేడిగా లేకుండా మన చెయ్యి పెట్టగలిగినంత వేడికి ఇలా మనం రోల్ చేసేసుకున్నామంటే బాగా మనకి సాఫ్ట్‌గా వస్తుందండి పిండి. ఎంత సాఫ్ట్‌గా ఉంటే అంత సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట ఇడియప్పం కూడా మనకి. చూడండి ఇలా ప్లేట్‌లో వేసేసి మంచిగా రోల్ చేసుకున్నాక, మనకి కావాల్సిన సైజులో మన చక్రాల గిద్దలుంటాయి కదా! దాంట్లో వేసి సన్న చక్రాల గిద్దల ప్లేట్ ఉంటుంది కదా! దాంట్లో వేసేసి నొక్కున్నామంటే ఇడియప్పం కరెక్ట్‌గా వస్తుంది. ఇది ఇడియప్పం ప్లేట్ అండి. దాని మీద అరిటాకు వేసేసుకొని, ఈ సన్న హోల్స్ ఉన్న ప్లేట్‌తో మనం చక్రాల్లాగా చుట్టుకోవటమేను. ఇడియప్పం ప్లేట్ లేదనుకోండి మీరు ఇడ్లీ ప్లేట్స్‌లో కూడా చిన్న చిన్న ఇడియప్పం వేసుకోవచ్చనమాట. కరెక్ట్‌గా వస్తుంది. దీనికి ఆయిల్ అప్లై చేసేసుకొని చూడండి. మనం మామూలుగా చక్రాలు ఎలా నొక్కుంటామో సన్న కారపూస అలా నొక్కోవటమేను. మరీ ఎక్కువ లేయర్లుగా వేసుకోవద్దండి. కొంచెం చెక్ చేసుకుంటా ఒక 2, 3 టైమ్స్ కనుక తిప్పామంటే సరిపోతుంది ఒకసారికి మనకి ఇడియప్పంకి. మరి ఎక్కువ లేయర్లుగా వచ్చినా కూడా మరి పడిపోయి తొందరగా ఉడకదనమాట. టైం తీసుకుంటుంది. ఆ లోపల అది హార్డ్‌గా అయిపోతుందనమాట. మనకి ఎక్కువ టైం తీసుకోకూడదు ఉడకటానికి. అప్పుడే మనకి సాఫ్ట్‌గా ఉంటుందనమాట ఇడియప్పం అనేది. ఇవన్నీ మనం ఇడియప్పం స్టాండ్ అండి. దీంట్లో పెట్టేసేసుకొని, ఇడ్లీ కుక్కర్‌లో నీళ్లు పోసేసుకొని మనం నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత దీన్ని దాంట్లో పెట్టేసుకుందాము.
6-7 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి మనకి మీడియం ఫ్లేమ్‌లో కరెక్ట్‌గా రెడీ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ సేపు పెట్టుకోవద్దు. అది హార్డ్ అయిపోతుందనమాట ఇడియాప్పం అనేది. ఇడియాప్పం ఎప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా ఉండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందనమాట. అంతేనండి ఉడికేసింది. అరిటాకులో వేసాం కదా మనం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందనమాట. చూడు ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి పాలతో సర్వ్ చేసుకుందాము. దీనిలోకి వెజిటబుల్ కుర్మా కూడా చాలా బావుంటుందండి. అలానే చికెన్ కూడా మనకి గ్రేవీగా ఉంటది. చికెన్ చాలా బావుంటుంది. మటన్ కూడా ఎలాగైనా మీరు తినొచ్చు. కొబ్బరి పాలతో కూడా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.